गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे। సృష్టి అంతా కూడా ప్రకృతి అంతా కూడా ఎంతో ఆనందిస్తుందంట. అలాగా మనం వాళ్ళ దేహం తీసుకున్నప్పుడు ఆ పుట్టినరోజున వాళ్ళ జయంతిని పుట్టినరోజుని మనం ఎంతో బాగా చేసుకుంటూ ఉంటాం. అంటే పుట్టినరోజులు జయంతులు భక్తులు కాని వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే భగవాన్ జయంతి అనగానే మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఇవాళ భగవాన్ జయంత అనుకుని మనతో పాటు సత్సంగానికి వస్తారు, లేకపోతే తిరువన్నామలై వస్తారు, రమణాశ్రమానికి వస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనతో ఎవరికైతే అనుబంధం ఉందో, ఆయన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువగా ఆరాధనని చేసుకుంటూ ఉంటారు. అంటే పుట్టినరోజు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు భక్తులు కాని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆరాధనా దినం మటుకు భక్తులే ఎక్కువగా చేసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు భూమి మీదకి వచ్చి మన జీవితాల్లో మనకి ఎంత అనుగ్రహించారో మనకి అనుభవం ఉంటుంది. కాబట్టి ఎంతో ఆనందాన్ని మనం పొందాం. కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు శరీరం వదిలిపెట్టేసినప్పటికీ వాళ్ళు ఉన్నారు. శరీరం వదిలిపెట్టేశారు కానీ వాళ్ళు ఉన్నారు, మనలోనే అంతర్యామిగా ఉన్నారు, అంతటా ఉన్నారు అనే అనుభవం వల్ల, అనే ఎక్స్పీరియన్స్ వల్ల మనం ఆరాధనని కూడా ఏంటంటే జయంతికి పిలిచినట్టు అందరినీ మీరు రండి అని పిలవం. ఆరాధనకి మనం భక్తులైన వాళ్ళే ఎక్కువగా వచ్చి ఆయనతో ఉన్న అనుబంధం, మానసిక అనుబంధం వల్ల ఆయన దేహం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆయన ఉన్నారు అనే అనుభవం మనకు ఉండటం వల్ల మనం ఆరాధనని కూడా జయంతిలాగే జరుపుకుంటూ ఉంటాం. మహాత్ములకి, జ్ఞానులకి, అవతార పురుషులకి దేహం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఏమీ తేడా లేదు. కానీ ఎందుకయ్యా దేహాన్ని తీసుకుని వస్తారు అంటే మనకి దేహం ఉంటేనే వాళ్ళు ఉన్నారు అనేది అందుతుంది. కాబట్టి వాళ్ళు దేహం తీసుకుని మానవాళిని ఉద్ధరించడం కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆ దేహం వదిలేసేటప్పటికీ మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్తారంటే దేహం ఉన్నప్పటికీ లేనప్పటికీ అంతర్యామిగా అందరి హృదయాల్లోనూ నేనున్నాను అని ప్రతి భక్తుడికి కూడా వాళ్ళు ఆ స్ఫురణని అందజేసి అనుగ్రహించి అందరి హృదయాల్లోనే నేనే ఉన్నాను, అంతటా ఉన్నాను అనే స్ఫురణని ప్రతి ఒక్క భక్తుడికి వాళ్ళు అనుగ్రహిస్తారు. అనుగ్రహించటం వల్ల మనకేంటంటే వాళ్ళు దేహం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఏమీ తేడా కనిపించకుండా అనుగ్రహించటం వల్ల మనకి వాళ్ళు లేరు అనకుండా ఎప్పుడూ కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అంటే ఒక జ్ఞాని భూమి మీదకి వచ్చినప్పుడు, అవతార పురుషుడు వచ్చినప్పుడు విశ్వాసం లేని వాళ్ళకు కూడా వాళ్ళని చూడటం వల్ల విశ్వాసం కలుగుతుంది. మహాత్ముల్ని, జ్ఞానుల్ని, అవతార పురుషుల్ని చూడటం వల్ల మనకి
భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం ఆ బ్రాహ్మీ స్థితి ఒక దేహాన్ని ధరించి వచ్చినప్పుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసంతో పాటు మనకి ఆయన ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసంతో పాటు మనం వాళ్ళతోటి కలిసి ఉండటం వల్ల, వాళ్ళతోటి మానసిక అనుబంధం ఉండటం వల్ల, వాళ్ళని ఆశ్రయించి ఉండటం వల్ల మనకి వాళ్ళ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత కూడా సజీవమైన విశ్వాసం వచ్చేస్తుంది. మామూలుగా ఉన్నారు అనుకునే దాన్ని సజీవమైన విశ్వాసం అంటే ఎప్పుడూ కూడా వాళ్ళు ఉన్నారు, ఉండటమే వాళ్ళ స్థితి అనేది మనకి ఆ అనుభవాన్ని వాళ్ళు అందజేస్తారనమాట. అంటే సత్పురుషులతోటి, జ్ఞానులతోటి, అవతార పురుషులతోటి కలిసి ఉండటం వల్ల వాళ్ళతో స్నేహంగా ఉండటం వల్ల, వాళ్ళని ఆశ్రయించి ఉండటం వల్ల మనకి ఎటువంటి విశ్వాసం వస్తుంది అంటే సజీవమైన విశ్వాసం వస్తుంది. అంటే విశ్వాసం అనే విత్తనాన్ని వేస్తాడు, ఆ విత్తనాన్ని సజీవమైన విశ్వాసంగా బలంగా దేహం ఉన్నప్పటికీ లేనప్పటికీ దేహంతో సంబంధం లేకుండా ఆయన చైతన్యం ఆ బ్రాహ్మీ స్థితి అంతటా ఉంది, అందరి హృదయాల్లోని ఉంది అనే అనుభవాన్ని ప్రతి భక్తుడికి వాళ్ళు అనుగ్రహించగలరు అన్నమాట. ప్రతి భక్తుడికి చదువుతో కానీ, ధనంతో కానీ, పాండిత్యంతో కానీ, వాళ్ళకి మిగిలిన అధికారంతో కానీ, బాహ్యమైనటువంటి ఏటితో సంబంధం లేకుండా ఎవరైతే వాళ్ళని ఆశ్రయిస్తారో వాళ్ళ అందరికీ కూడా ఆ విశ్వాసం సజీవమైన విశ్వాసంగా మారుతుంది. నాన్నగారు దేహం వదిలేసినప్పుడు అందరూ అయ్యో అయ్యో అనుకున్నారు. కానీ ఆ నిమిషం నుంచి ఆయన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క భక్తుడికి కూడా నేను దేహం వదిలేశాను, నేను అంతర్యామిగా ఉన్నాను, అంతటా ఉన్నానని ప్రతి పనిలోని, ప్రతి భక్తుడికి, ప్రతి దాంట్లోని వాళ్ళు ఆ స్ఫురణని ఇచ్చి వాళ్ళ నిదర్శనాన్ని మనకి అందజేసి ప్రతి ఒక్కడు కూడా నాన్నగారి దేహం వెళ్ళిపోయింది కానీ మనకు అంతర్యామిగా ఉన్నారు కదా అని ప్రతి ఒక్క భక్తుడు ఆయన స్ఫురణని అందుకునేటట్లుగా నాన్నగారు అనుగ్రహించటం వల్ల మనం ఎప్పుడు కూడా నాన్నగారు లేరు, నాన్నగారు దేహం వదిలేశారంతే, అంతర్యామిగా మనలో ఉన్నారు. చైతన్యం ఆ బ్రాహ్మీ స్థితి అందరిలోనే ఉంది, అంతటా ఉంది అనే అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని భక్తులు అందరూ, ఒకళ్ళు కాదు ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళ అందరికీ కూడా నాన్నగారు ఎప్పుడు కూడా అంటూ ఉండేవారు, అందరికీ మోక్షం వచ్చేస్తుందమ్మా, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆ స్ఫురణ అంతర్యామిగా నాన్నగారు ఉన్నారు, దేహం వదిలేసినప్పటికీ ఆయన అంతర్యామిగా మనలో ఉన్నారు అనే అనుభవం ఉండటం వల్ల భక్తులు దుఃఖానికి గురవకుండా ప్రతి ఒక్కదానికి ఏ సమస్య వచ్చినప్పటికీ, ఆయనకి కుటుంబ సమస్య వచ్చినప్పటికీ, సాధనలో సమస్య వచ్చినప్పటికీ, ఏ సమస్య వచ్చినప్పటికీ నాన్నగారు ఉన్నారు కదా అనుకుని వెంటనే వాళ్ళ మనస్సు ఆయనకి ఒకసారి శరణాగతి చెంది మళ్ళీ వాళ్ళకి ఒక ప్రార్థన చేసుకుని వాళ్ళకి శరణాగతి చెంది ఆ సమస్యలోంచి, ఆ కష్టంలోంచి, ఆ మనస్సు ఆ దుఃఖంలోంచి బయటికి వచ్చేస్తానన్నమాట. అది ప్రతి ఒక్క భక్తుడి యొక్క అనుభవం. అంటే దేహం ఉండటం లేకపోవటంతో సంబంధం లేదు, ఉండే స్థితి ఉండటమే భగవంతుడంటే, ఉండటమే ఉన్నది నలుబదిలో భగవాన్ చక్కగా అదే చెప్తూ ఉంటారు. ఆ ఉండటం అనే స్థితి యొక్క గొప్పతనాన్ని ఆ 40 ద్విపదంలోనే చెప్తారు. చెప్పి మళ్ళీ యేసు మాట అంటే ఆయన చాలా ఇష్టం. ఐయామ్ దట్ ఐయామ్ అంటే నేను ఉన్నాను, అది నేనే ఉన్నాను అని చెప్పేసి ఎంత చక్కగా చెప్పాడు యేసు, ఎంత బాగుంది ఎక్స్ప్రెషన్ని అని చెప్పేసి ఎప్పుడు భగవాను నాన్నగారు కూడా మనకి ఆ మాటని ఉన్నాను, అది నేనే ఉన్నాను అని చెప్పేసి మళ్ళీ మనకి ఉండటం అనే స్థితి, ఆ ఉండటం ఎప్పుడు ఉండటమే, దేహంతో మనసుతోటి సంబంధం లేనటువంటి స్థితి అని మనకి విడదీసి మనకి దేహమే అనుభవంలో ఉండటం వల్ల దేహం ఉంటే మనం ఉంటాం అనుకుంటాం, దేహం లేకపోతే మనం ఉండం అనుకుంటాం. కానీ ఇక్కడ
అవతార పురుషులు, జ్ఞానులు, భగవాన్ మనకి నాన్నగారు వీళ్ళందరూ అది కాదురా, దేహం కాదు నువ్వు, లోపల ఒక చైతన్య స్థితి ఉంది, ఆత్మస్థితి ఉంది, ఆ బ్రాహ్మీ స్థితి ఉంది. ఆ బ్రాహ్మీ స్థితికి పుట్టుక మరణం లేనటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటి స్థితి, అది ఆనంద స్థితి, అమృత స్థితి, చావు పుట్టుకలు లేనటువంటి స్థితి, ఉండటమే దానికి ఆనందంగా శాంతిగా ఉండే స్థితి, అనుగ్రహమే అది అని చెప్పేసి మళ్ళీ మనకి ఆ స్థితి యొక్క, ఆ ఉండటం అనే స్థితి యొక్క గొప్పతనాన్ని మళ్ళీ మనకి తెలియజేయటం వల్ల, నాన్నగారు మన బుద్ధికి అందజేయటం వల్ల మనందరికీ కూడా వాళ్ళు మనకి అనుభవాన్ని ఇవ్వకపోతే మనం దాన్ని అందుకోలేము, జీవుడు అందుకోలేడు. కానీ జ్ఞాని ఏం చేస్తాడంటే, గురువు ఏం చేస్తాడంటే, మనకి దేహానికి మనసుకి అతీతంగా మనలో ఒక స్థితి ఉంది, అందరిలో ఉన్నటువంటి స్థితే, ఆ ఆత్మస్థితే ఆయన స్థితి అని చెప్పేసి మళ్ళీ మనకి అందరికీ అనుభవాన్ని తీసుకొస్తూ ఉంటారు. అంటే ఆయన ఉన్నారు అని మనకి బాగా నిశ్చయంగా సజీవమైన విశ్వాసాన్ని ఇచ్చి నిరంతరం మనం జీవించేటప్పుడు కుటుంబంలో, సమాజంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటికి అన్నిటికీ అతీతంగా మనకు వాళ్ళు స్ఫురణని ఇచ్చి అన్ని కష్టాల్లోంచి, అన్ని దుఃఖాల్లోంచి, అన్నిటిలోంచి మనని వాళ్ళు కాపాడుతూ ఉంటారు. అంటే ఈ లోకం నిజం కాదురా, దేహం నిజం కాదు, నీ మనసు నిజం కాదు, కానీ ఏదో ఆత్మస్థితి ఉందో అదే నిజమైన స్థితి, అదే ఆనంద స్థితి, ఆ స్థితిని చేరుకోవాలి నువ్వు అని చెప్పేసి మన యొక్క చైతన్య స్థాయి చాలా చిన్నగా ఉన్నప్పటికీ ఆ జ్ఞాని అయిన గురువు ఏం చేస్తాడంటే ఆయన చైతన్య స్థాయికి మనని లాగేస్తూ ఉంటాడనమాట. అంటే మనంతట మన చైతన్య స్థాయి మనకి పెరగదు, కానీ గురువు యొక్క అనుగ్రహం వల్ల మన చైతన్య స్థాయి ఏమవుతుందంటే ఆయన ఎప్పుడైతే అనుగ్రహిస్తున్నాడో మన చైతన్య స్థాయిలో నెమ్మదిగా అది పెరుగుతూ ఉంటుంది, ఆయన స్థాయికి లాగేస్తూ ఉంటాడు. అందుకనే భగవాన్ ఈ భూమి మీదకి వచ్చారు అంటే, జ్ఞానులు ఈ భూమి మీదకి వచ్చారు, నాన్నగారు ఈ భూమి మీదకి వచ్చారు అంటే మనకి మన చైతన్య స్థాయి నుంచి వాళ్ళ చైతన్య స్థాయికి మనల్ని అప్లిఫ్ట్ చేయటం కోసం, మనల్ని అలా అనుగ్రహించడం కోసమే వాళ్ళు ఒక దేహం తీసుకుని ఈ భూమి మీదకి వచ్చారు. కానీ వాళ్ళకు దేహం ఉన్నప్పుడు లేనప్పుడు వాళ్ళు ఉంటారు అనే స్థితి మనకి, మన బుద్ధికి అందించి, ఎక్స్పీరియన్స్కి అందించి, దాన్ని మనకి ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉండి వాళ్ళ స్థాయికి మనల్ని లాగుతూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే ఈ దేహము మనస్సే మనం అనుకోవటం వల్ల ఎంతసేపు ఏంటంటే ఈ దేహం అనే పరిధిలో, ఈ దేహానికి మనసుకి సంబంధించినంత వరకు ఆ కుటుంబం, ఆ సమాజం, ఆ స్నేహితులు, ఇంతవరకే మనం పరిమితమై ఉంటాం. ఆ దేహ బుద్ధి వల్ల మనం పరిమితంగా ఉంటాం. ఆ పరిమిత బుద్ధిలోంచి వాళ్ళు ఆ దేహం మనస్సు కాదురా, వీటికి రెండిట్లకి అతీతంగా ఆత్మస్థితి, అంతటా ఉండే స్థితి, ఆనంద స్థితి నువ్వై ఉన్నావు, నీ స్వరూప స్థితి ఎప్పుడూ ఉండేదే, ఉండటమే దాని స్థితి. అంటే చావు పుట్టుక లేనటువంటి స్థితి, ఇప్పుడు దుఃఖం అంటుకోనటువంటి స్థితి, ఆనందం, శాంతి దాని యొక్క స్వభావం. అందుకని చెప్పేసి ఆ అమృత స్థితి గురించి నిరంతరం చెప్పటం వల్ల వాళ్ళు మనకి నెమ్మదిగా వాళ్ళు చెప్పటం అంటే మన బుద్ధిని అక్కడికి లాగటం. మనంతట మనం మన బుద్ధికి అది అందదు. మన బుద్ధిలో ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలని వాళ్ళు తొలగిస్తా వాళ్ళ యొక్క స్థాయిని అర్థం చేసుకోవటం కోసం మనల్ని నెమ్మదిగా వివేకవంతులు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా వివేకవంతులు చెయ్యాలి అంటే ఆ వివేకం లేకపోతే మనం అజ్ఞానంలోనే ఉంటాం. ఆ వివేకం అంటే లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం కాదు. మనం ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, అది వివేకం.
అంటే ఆ వివేకాన్ని మనకి గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకి మిగిలిన ప్రపంచం అంతా, మిగిలిన లౌకికులంతా, మన బంధువులంతా మనలాగే వాళ్ళకు కూడా దేహ మాతృలే కాబట్టి, దేహానికి పరిమితమైన బుద్ధి ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకి ఇలాగ విడదీసి మన బుద్ధికి అనుగ్రహించలేరు. వాళ్ళు అదే స్థాయిలో ఉన్నారు, అజ్ఞానంలోనే. దేహం నేను అనుకునే బుద్ధితోటే ప్రతి ఒక్క జీవుడు ఉంటాడు. జ్ఞాని మాత్రం, అవతార పురుషుడు, మహాత్ముడు మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి ఆ చైతన్య స్థాయిని అనుభవంలోకి ఉండటం వల్ల వాళ్ళకొక్కడికి అది సాధ్యం అవుతుంది. అందుకని వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ దేహ బుద్ధి ఉన్నంత వరకు, పరిమితమైన బుద్ధి ఉన్నంత వరకు, వేరు బుద్ధి ఉన్నంత వరకు నీకు దుఃఖం ఉంటుందరా. అందుకని చెప్పేసి నువ్వు ఆ దేహాన్ని, మనస్సుని కేంద్రంగా పెట్టుకోకు. ఏ చైతన్యం అవుతే, ఏ బ్రాహ్మీ స్థితి అవుతే ఒక రూపం ధరించి భూమి మీదకి వచ్చిందో ఆయన్ని కేంద్రంగా పెట్టుకుని, అంటే నీకు ఒక మనసు ఉంది కాబట్టి ఒక రూపనామాలు లేకుండా నువ్వు ఆయన్ని పట్టుకోలేవు, నువ్వు పూజించలేవు, నీ మనసుకు అందడైన. అందుకని చెప్పేసి ఆయన ఒక రూపం, నామం మనకి ఒక రూపధారిగా వచ్చి ఆ రూపం ద్వారా, ఆయన నామం ద్వారా మన స్థాయిని, మన చైతన్య స్థాయిని అప్లిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే మొదట్లో మనకి ఎక్కడికైనా ఏది నేర్చుకోవాలన్నా మనకు గురువు ఉండి, గురువు చెప్తా ఉంటేనే మనకు వస్తుంది. మన తల్లి మొదటి నుంచి మనకు అలా చెప్తూ ఉంటుంది. మన పుట్టినప్పటి నుంచి మన తల్లి మనకు గైడ్ చేస్తుంది. ఆ తల్లి చెప్పిన మాటలు నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత స్కూల్కి పంపిస్తాం. అలాగే ఎవరో ఒకళ్ళు మార్గదర్శకత్వంగా మనకి ప్రతిదీ ప్రపంచానికి సంబంధించింది, భగవంతుడికి సంబంధించింది మనకి వాళ్ళు అందజేస్తూ ఉంటారు. అలాగే గురువు కూడా మనకి ఈ బ్రాహ్మీ స్థితి యొక్క, భగవంతుడి యొక్క, ఆ పరమస్థితి యొక్క, ఆ మోక్ష స్థితి యొక్క వైభవాన్ని ఆయన అనుభవించటమే కాకుండా, ఆయన బ్రహ్మమై ఉండటమే కాకుండా, ఆయన చెప్పటం వల్ల, ఆయన అనుగ్రహించటం వల్ల, ఆయన బోధ వల్ల మనకి ఏమవుతుందంటే అప్పుడు దాకా మనం అజ్ఞానంలో, అంటే ఈ దేహమే మనము, ఈ దేహము మనసే తప్పితే దానికి అతీతంగా ఒక స్థితి ఉంది అనేది మనకి అప్పుడు దాకా అర్థం అవ్వకపోయినప్పటికీ, తెలియకపోయినప్పటికీ వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల ఈ దేహానికి, మనసుకి అతీతంగా ఉన్నావురా, నీ స్వరూప స్థితి దీనికి సంబంధం లేదు, నువ్వు దేహమే అనుకోవటం వల్ల దుఃఖపడుతున్నావు, నీ స్వరూప స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు. దుఃఖరహిత స్థితి అది, దుఃఖం అంటుకోనటువంటి స్థితి అని చెప్పేసి మనకి నిరంతరం వాళ్ళు అనుగ్రహించటం వల్ల మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకనే భగవాన్ కానీ, నాన్నగారు కానీ, ఎవరైతే బ్రహ్మమై ఉన్నాడో, ఎవరైతే ఆ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఉన్నాడో వాడు చెప్పినప్పుడు మాత్రమే ఆ బ్రాహ్మీ స్థితి పట్ల, ఆ భగవంతుడి పట్ల మనకి విశ్వాసం వస్తుంది. అందుకనే భూమి మీద వాళ్ళు తిరిగినప్పుడు ఎవరైతే వాళ్ళ యొక్క అనుగ్రహంలో పడతారో, వాళ్ళ చూపు పడుతుందో, వాళ్ళ అనుగ్రహం పడుతుందో వాళ్ళందరికీ కూడా నెమ్మదిగా విశ్వాసం అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఆ విశ్వాసం మనల్ని నెమ్మదిగా ఆయన పాదాలకి, పూర్వజన్మలో ఆయనతో ఉన్న అనుబంధము, ఆ పుణ్యాన్ని బట్టి ఆయన్ని ఆశ్రయించి ఉండటం వల్ల నెమ్మదిగా ఆయనతో మనకి ఆ మానసిక అనుబంధం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయనతో మానసిక అనుబంధం వచ్చిందో ఆయన అలా పెంచుకుంటూ ఉంటారు మనందరినీ. ఆయనతో మానసిక అనుబంధం ఉండటం వల్ల అందరం కూడా, ఎప్పుడు నాన్నగారు అంటూ ఉండేవారు, నాన్నగారు నేనంటేనే మీకు ఎందుకు అంత ఇష్టము అంటే, ప్రతి ఒక్కళ్ళు అలాగే అనుకుంటున్నారమ్మా, అందరి హృదయాల్లోని ఉన్నది నేనే కదా అని. అంటే మనకి తెలిసి తెలియక నా ఒక్కడికే ప్రత్యేకం అనుకుంటాం. మన ఒక్కరికి ప్రత్యేకం కాదు, మన దేహానికి పరిమితమై లేడు ఆయన. అందరి హృదయాల్లో అంతటా ఉన్నవాడిని మన సొంతమే అనుకోవటం మంచిదే, కానీ అక్కడికి పరిమితం చేయకూడదన్నమాట. అందుకని ఆయన భక్తులందరూ అలాగే అనుకుంటున్నారమ్మా, అందరినీ నేను ప్రత్యేకంగా చూస్తున్నాను, నేనంటేనే మీకు ఎందుకు ఎక్కువ ఇష్టం అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు అలాగే అంటున్నారు. అంటే
ఎందుకు అంటున్నారు అంటే అందరిలోని ఉన్నది ఆయనే కాబట్టి అందరికీ ఆయనతో అనుబంధం, ఆ చైతన్య స్థితితోటి అనుబంధం ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనతో క్లోజ్నెస్, ఆ మానసిక అనుబంధం, ఆయన కృప మనల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటా ఉంటాం. కానీ ఆయన అందరి హృదయాల్లో అంతటా, ఈ సృష్టి అంతటా ఆయనే నిండి ఉన్నాడు. అది తెలిస్తే మనం ఏం చేస్తామంటే అంతటా ఆయన యొక్క సర్వవ్యాపకత్వాన్ని మనం అంగీకరించటం వల్ల, అది తెలియటం వల్ల, అది మనకి గుర్తింపు రావటం వల్ల అంతటా ఉన్నది ఆయన అనుకున్నప్పుడు మనకే పరిమితం చేసుకోకుండా మనకి మనస్సు విశాలం అవ్వటానికి ఆయన సర్వవ్యాపకత్వం మనకి అర్థమవుతూ ఉండాలి. అది అర్థమైనప్పుడు మాత్రమే మనం కూడా ఆ సర్వవ్యాపకత్వం అర్థమవుతేనే మన అహంకారం ఏమవుతుందంటే నాకే పరిమితం అనుకోకుండా అంతటా ఉన్నవాడు ఆయనే కదా, అందరిలో ఉన్నదే ఆయనే కదా. ఆయన ఏమంటున్నాడు, జీవుడు లేడురా, ఉన్నదే భగవంతుడు, ఉన్నదే బ్రాహ్మీ స్థితి. నువ్వు ఉన్నావు అనుకోవటం వల్ల ఇబ్బంది పడుతున్నావు, దుఃఖపడుతున్నావు. నిజంగా నువ్వు లేవు, ఉన్నావు అనుకునే బుద్ధి, ఆ వేరు బుద్ధి నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది. అందరి దేహాల్లోని, అన్ని జీవరాశుల్లోని, అంతటా కూడా అందరిలోని ఉన్నది నేనే. వృక్షాల్లో, పురుగుల్లో, అన్ని కీటకాల్లో మొత్తం అంతటా ఉండి సృష్టి అంతటా ఉన్నది నేనే అని ఆయన మళ్ళీ మనకి ఎందుకు చెప్తాడు అంటే మనకి ఆ వేరు బుద్ధి పోవటానికి అంతటా ఉన్నది ఆయనే అని అర్థం అవుతూ ఉంటేనే మనకి అహంకారం తగ్గుతూ ఉంటుంది. అంటే దేహ బుద్ధి తగ్గుతూ ఉంటుంది. అహంకారం అంటే దేహానికి పరిమితమైన బుద్ధి. అదే మన దుఃఖానికి కారణం కాబట్టి దాన్ని తగ్గించటానికే ఆయన దాన్ని తీసివేయటానికి భూమి మీదకి వచ్చాడు. మనని అనుగ్రహించి మన దేహ బుద్ధి, ఆ వేరు బుద్ధి, ఆ అజ్ఞానాన్ని తీసేస్తే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో, ఎంత ఆనందాన్ని ఆయన అనుభవిస్తున్నాడో అది మనకు కూడా ఆ ఆనందం, ఆ శాంతి, ఆనందం, ఆ శక్తి అవన్నీ కూడా మనకి అనుభవంలోకి వస్తాయి. కాబట్టి ఆయన అంత చక్కగా మనకి మళ్ళీ చెప్తా ఉన్నాడు. అంటే మనం పూజ చేసినప్పటికీ, నామం చేసినప్పటికీ, ఏది చేసినప్పటికీ కూడా దేహ బుద్ధి పెరగకుండా చూసుకోవటమే మెయిన్ సాధన. ఏంటి, నువ్వు ఎన్ని పూజలు చేసినప్పటికీ, రావణాసురుడు చేసినన్ని పూజలు మనం చేయలేము కూడా. కానీ ఆయన ఎంత పూజ చేసినప్పటికీ ఆయన యొక్క ఆ బలం, ఆయన యొక్క శక్తులు, దానివల్ల ఆయనకి అహంకారం పెరిగింది కానీ దేహ బుద్ధిని పోగొట్టుకోలేదు. కాబట్టి ఆయనకు వేరు బుద్ధి వల్ల ఆ అహంకారం, ఈ దేహమే నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి పంచభూతాలు ఆయనకి వినేయంట. ఆయన ఏది చెప్తే గాలి ఆగిపోమంటే ఆగిపోయేదంట. అంతటి శక్తివంతుడైన. కానీ ఎంతటి శక్తి ఉన్నప్పటికీ కూడా వేరు బుద్ధి ఉండటం వల్ల ఆ చైతన్య స్థాయి అంతటా ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క స్థాయిని అందుకోకుండా వేరు బుద్ధితోటి, అహంకారంతో ఉండటం వల్ల ఆయన నశించిపోయాడనమాట. అంటే ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ, నువ్వు ఎంత సాధన చేసినప్పటికీ పోగొట్టుకోవలసింది వేరు బుద్ధిరా. ఆ వేరు బుద్ధి నీ దుఃఖానికి కారణము. అదే అజ్ఞానం, అదే అహంకారం. అందుకని ఆ వేరు బుద్ధిని పోగొట్టుకోవటానికి నువ్వు ఏది చేసినప్పటికీ, చిన్న పని చేసినప్పటికీ, పెద్ద పని చేసినప్పటికీ, చిన్న పెద్ద మనకి అనుకుంటాం కానీ మన మనసులో చిన్న పనని పెద్ద పనని భేదాలు పెట్టుకుంటాం. కానీ భగవంతుడు అక్కడ చూసేది ఏంటంటే అది చిన్న పన పెద్ద పన అని కాదు. మనం నేను చేస్తున్నాను అనుకుంటామా, భగవంతుడి చేతిలో మనం ఆయన చేతిలో పనిముట్టుగా ఆయన చేయిస్తే చేస్తున్నాం అనుకుంటున్నావా అనేది ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఆయన చేయిస్తేనే చెయ్యగలము అనేది మనకి అందుతూ ఉంటే మన దేహబుద్ధి వేరు బుద్ధి పోతుంది. మనం ఇంత అహంకారం పెట్టుకుంటే నాన్నగారు పొద్దుట రేడియోలో చెప్తున్నారు, నువ్వు మరణించావనుకో నిన్ను పక్కన వాళ్ళు ఏడుస్తానే ఉంటారు, తీసుకెళ్ళిపో అని చేత్తో తీసుకెళ్ళిపోండి అంటూ ఉంటారు, లేరని బాధపడతానే ఉంటారు, తీసుకెళ్ళిపోమంటూ ఉంటారు.
మన ఒక్క నిమిషం కూడా ఉంచరు దేహాన్ని. ఆ చైతన్యం తప్పుకున్న తర్వాత మనం ఈ శవానికి నీ చెప్పులకున్న విలువ కూడా నీకు లేదురా. నీ చెప్పుల్ని ఉంచుతారు కొంతసేపు, 2 రోజుల తర్వాత ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడతాయి నీ చెప్పులు కూడా అని. సరే బట్టలు ఇవన్నీ కాకుండా చెప్పులు కూడా ఉపయోగపడతాయి. కానీ నీ శరీరం మాత్రం వెంటనే తీసుకెళ్ళి ఆ శ్మశానంలో కాల్చేస్తారు. అంటే 1 గంట కూడా నీ భర్త పిల్లలు, నీ భార్య పిల్లలు, నీ వాళ్ళు అనేవాళ్ళు కూడా దాన్ని ఉంచుకోవటానికి ఇష్టపడరు. ఎందుకయ్యా ఇష్టపడరంటే శవానికి ఏమీ ఉపయోగం లేదు. అది ఇంకొక గంట ఉంటే కంపు కొడతా ఉంటుంది, రోగాలు వస్తూ ఉంటాయి, కంపు భరించలేక ముందే తీసుకెళ్ళిపోమంటా ఉంటారు. అంటే నీ చెప్పులకున్న విలువ కూడా నీ శరీరానికి లేదు అనేది నువ్వు గ్రహించావనుకో, భగవంతుడు ఉన్నంతసేపే దీనికి ఇవన్నీ. భగవంతుడు తప్పుకుంటే ఇది శవం. ఎవరి శవాన్ని కూడా భగవంతుడు తప్పుకున్న తర్వాత మనం కూడా ఎవరి శవాన్ని ఎలాగ ఉంచము, అలాగే మన శరీరం కూడా శవం అయిన తర్వాత దానికి ఏమీ ఉపయోగం లేదు. కాల్చడానికి డబ్బులు ఖర్చు తప్పితే ఏమీ ఉపయోగం లేదు. నీ చెప్పుల కన్నా హీనము నీ శరీరము అని చెప్పేసి నాన్నగారు చక్కగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే, మనం ఆ దేహం ఉన్నంతసేపు దేహమే నేను అనుకుని దాంతో గర్వం పెంచుకోకుండా, దాని సహకారం వల్ల మనం గర్వం పెంచుకోకుండా, మనకి అది ట్రైనింగ్ కోసమే దేహాన్ని ఇచ్చాడు. మన మనసులోంచి మనం విడుదలయ్యి చైతన్య స్థాయిని పెంచుకోవటానికి, ఆ చైతన్య స్థితిలో ఐక్యం అవటానికి, మనసు నశించిపోతేనే చైతన్య స్థాయి వ్యక్తం అవుతుంది. దానికి మాత్రమే ఉపయోగపడుతుంది ప్రాణం ఉన్నంతసేపు. ప్రాణం పోయిన తర్వాత చెప్పులకు ఉన్న విలువ కూడా లేదు అనేది మనకు తెలిస్తే ఏం చేస్తామంటే, అహంకారాన్ని పెంచుకోకుండా, దేహబుద్ధిని పెంచుకోకుండా, దీన్ని దేన్ని పొందటం కోసం, మన స్వరూప స్థితిని పొందటం కోసమే ఈ దేహం యొక్క ఉపయోగం అని దాన్ని పొందటం కోసం మనం దీన్ని ఉపయోగించుకుంటా సత్వగుణంతో వినయంతో జీవిస్తాము అని చెప్పేసి నాన్నగారు. వినయంతో జీవిస్తేనే, సత్వగుణంతో జీవిస్తేనే నీకు సహకరిస్తుంది. దేనికి సహకరిస్తుంది? నీ స్వరూప స్థితిని పొందటానికి సహకరిస్తుంది. కాబట్టి నువ్వు గర్వంతో ఉంటే నశించిపోతావు. ఎంత భక్తుడు అయినప్పటికీ రావణాసురుడు లాంటి పెద్ద పెద్ద భక్తులే నశించిపోయారు. నువ్వెంతటి వాడివిరా. అందుకని సత్వగుణంతో ఉండు. అలాగే గర్వం లేకుండా వినయంతో ఉండటం వల్ల వినయం నీకు మార్గాన్ని చూపిస్తుంది. సత్వగుణం ఏం చేస్తుంది అంటే భగవంతుడి వైపుకి అది మార్గాన్ని చూపించి తప్పుకుంటుంది. అందుకని సత్వగుణాన్ని పెంచుకోవాలి, వినయాన్ని పెంచుకోవాలి. అంతేకాని ఆ అహంకారాన్ని పెంచుకుంటే ఆ దేహం ఇక్కడే నశించిపోతుంది. ఆ దేహానికి చెప్పులకున్న విలువ కూడా లేదు. కాబట్టి నువ్వు నీ బుద్ధిని ఉపయోగించి, భగవంతుడు నీకు ఇచ్చిన వివేకాన్ని ఉపయోగించుకుని నువ్వు విడదీసుకుంటా, నీ చైతన్య స్థాయిని పెంచుకుంటా, భగవంతుడు నీకేదైతే అనుగ్రహిస్తున్నాడో గురువు, ఆ స్థాయిని పొందు అని చెప్పేసి నాన్నగారు మళ్ళీ మళ్ళీ మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనకి మిగిలిన గురువులందరికన్నా భగవాన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన సూటిగా బాణం మన అజ్ఞానం మీద కొడతాడనమాట. ఏ నేను అయితే ఉందో ఆ నేనుయే దేహబుద్ధి, అదే అహంకారం. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, యుద్ధంలో కృష్ణుడు ఎవరికి ఎక్కడ బాణం వేసినప్పటికీ కూడా హృదయం మీద, గుండెల మీద కొట్టమంటారు బాణాన్ని. అంటే అక్కడికక్కడ వాడు ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు. అంతేకాని ఇంకెక్కడో గురి పెట్టనివ్వరు. అక్కడ కొడితేనే వాడు మరణిస్తాడు. అలాగే యుద్ధంలో ఒక చంపాలి అనుకున్నప్పుడు ఎలా సూటిగా హృదయం మీదకే బాణాన్ని వేయిస్తూ ఉంటారో, అలాగే మన అజ్ఞానంలోంచి అజ్ఞానం నశించాలి అంటే సూటిగా మనం ఆ నేనుగాడిని మీదే బాణం వేయాలి. అంటే ఆ నేనుగాడే మనకి దుఃఖానికి కారణం కాబట్టి, మన దేహబుద్ధే నేనుగాడి కాబట్టి, ఆ నేనుగాడి మీద మనం బాణం వేస్తూ ఉంటే ఆ నేనుని విచారించటం వల్ల మనకి ఆ దేహ బుద్ధి తగ్గుతూ ఉంటుందన్నమాట. అంటే ఎక్కడో చోట కాలు మీదో చెయ్యి మీదో వేస్తే బాణం చనిపోడాడు. అలాగే మనం ఎన్నో
మంచి పనులు చేసినప్పటికీ, ఏది చేసినప్పటికీ, మనం ఎంతటి మంచి వాళ్ళమైనప్పటికీ, ఎంత మంచి పనులు చేసినప్పటికీ, ఎంత సత్కర్మ చేసినప్పటికీ, అవన్నీ కాదురా, ఆ దేహం నేను అనుకునే బుద్ధిలోంచి విడుదల పొందటమే మోక్షం. కాబట్టి ఆ నేనుని పరిశీలించి అది లేదు కాబట్టి నువ్వు పరిశీలించినప్పుడు తప్పుకుంటుంది. నువ్వు పరిశీలించినంతసేపు అది ఉంటుంది కాబట్టి నువ్వు డైరెక్ట్ మెథడ్, భగవాన్ మెథడ్. అందుకనే ఈ మనకి ఇప్పుడు వరల్డ్లో కూడా అందరు భక్తులు కూడా, ప్రతి ఒక్క గురువు కూడా భగవాన్ నేనెవడు చెప్పాడు, భగవాన్ రమణ మహర్షి గారి టీచింగే ఫైనల్ అనేది గురువులందరూ కూడా ఒప్పుకుంటున్నారనమాట. అంటే అజ్ఞానాన్ని సూటిగా ఆయన ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా బాణం వేయాలి, నేనుగాన్ని ఎలా విచారించాలి, గురువు యొక్క దయతోటి, గురువు యొక్క అనుగ్రహంతో ఆ నేనుని మనం విచారిస్తేనే మనకు దేహబుద్ధిలోంచి విడుదల. మిగిలిన ఎన్ని పనులు చేసినప్పటికీ మళ్ళీ మనకి దేహం వచ్చేస్తుంది. దేహబుద్ధిలోంచి విడుదల అవ్వటానికి మనం నేనుని విచారించటం వల్ల, విచారిస్తేనే అది తప్పుకుంటుంది. అందుకని ఆ నేను ఎవడను అనే విచారణకి అంత ప్రాముఖ్యత. అంటే డైరెక్ట్ మెథడ్ అది. అందుకని చెప్పేసి ఇది అందరూ అర్థం చేసుకోగలరా అంటే, మనకి దేహబుద్ధి ఎక్కువ ఉండటం వల్ల మనం తొందరగా అర్థం చేసుకోలేము. కానీ ఈశ్వరుడు మనకి భగవాన్తో పాటు చైల్డ్ ఆఫ్ భగవాన్ అని నాన్నగారు కూడా మనకి ఇదన్నీ చెప్పటం వల్ల ఒక 30-35 ఏళ్ళు మనం ఆయన్ని ఆశ్రయించి ఉండేటట్లుగా ఈశ్వరుడు మనని అనుగ్రహించాడు. కాబట్టి మనకి ఇప్పుడు ఆ నేను ఎవడును అనే విచారణ మనకు అందుబాటులోకి వచ్చేసింది అనమాట. ఆయన దగ్గరికి వచ్చేటప్పటికీ మనకు నేనెవడు అంటే ఆ పుస్తకం చదువుతూ ఉండేవాళ్ళం, కానీ దాంట్లోది మనకి అర్థమయ్యేది కాదు. నాన్నగారు ఇచ్చిన అనుగ్రహం, ఆ వివేకం వల్ల ఆ నేను ఎవడను అంటే ఈ జీవుడు లేడు, ఆ నేనుగా లేడు, అదే మనకు అడ్డం. దాన్ని మనం ప్రశ్నించటం వల్ల అది నశించిపోతుంది, తప్పుకుంటుంది, నశించిపోతుంది. అప్పుడు మనకు లోపల ఉన్న వస్తువు, ఆ బ్రాహ్మీ వస్తువు మన స్వరూప స్థితి వ్యక్తమవుతుంది అని అంత తేలిగ్గా భగవాన్ టీచింగ్ మనకి అందించినప్పుడు ఏంటంటే, మనకి ఎవరైనా బాహ్యంగా ఒక చిన్న పని ఎవరైనా సపోర్ట్ చేస్తేనే అంత సపోర్ట్ చేస్తున్నారు, అందుకోలేకపోతే వీళ్ళు ఎలాగ మూర్ఖులు అనుకుంటూ ఉంటాం. ఎవరినైనా సరే లోకంలో అలా అనుకుంటూ ఉంటాం. మనం కూడా భగవాన్ను కానీ నాన్నగారు కానీ మనకి అంత చక్కగా ఆ నేను ఎవడిని గురించి, మన మనసే అజ్ఞానం, మన మనసే అడ్డం, నీ మనసులోంచి నువ్వు నన్ను సపోర్ట్గా పెట్టుకుని, నా రూపనామాలను సపోర్ట్గా పెట్టుకుని, నా మాటలను సపోర్ట్గా పెట్టుకుని, అజ్ఞానంలోంచి ఆ నేను అనే బుద్ధిలోంచి, ఆ దేహ బుద్ధిలోంచి బయటికి వచ్చే అని చెప్పినప్పుడు మనం దాన్ని సూటిగా పట్టుకోవటమే వాళ్ళని గౌరవించినట్టు అనమాట. ఎప్పుడయ్యా భగవంతుడు సంతోషపడతాడు అంటే, ఆయనతో ఐక్యమైపోతేనే. అంటే మన మనసుని ప్రశ్నించుకోవటం వల్ల ఆయన కృపతోటే మనం ప్రశ్నించుకుంటాం. అది నశించిపోతే ఆయన చైతన్య స్థితి మనకి వ్యక్తమైపోతుంది, అది అనుభవంలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆయనకి సంతోషం ఏదయ్యా అంటే, ప్రతి తల్లి తండ్రికి బిడ్డలు వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అయితే ఎలా సంతోషమో, గురువుకి భగవంతుడికి వాళ్ళకి కూడా ఏంటంటే, గురువుకి కూడా వాళ్ళ స్థాయిని మనం అందుకుంటేనే వాళ్ళకి సంతోషం. ఎందుకయ్యా భూమి మీదకి వచ్చి ఈ దేహంతో ఎన్ని తెప్పలు పడి, ఈ దేహాన్ని రోజు పోషించుకుని, స్నానం చేసి, భోజనం పెట్టి, ఇటు తిప్పి అటు తిప్పి మన చుట్టూ తిరిగి ఎందుకయ్యా బోధించారు అంటే, వాళ్ళకి దేహం అవసరం లేనప్పటికీ ఎందుకు బోధించారు అంటే, మనల్ని అనుగ్రహించటానికి వాళ్ళు అంత శ్రమ పడ్డారు. అంటే శ్రమ అంటే వాళ్ళకి శ్రమని కాదు, మనం శ్రమ అనుకుంటూ ఉంటాము. వాళ్ళు మనల్ని వాళ్ళ స్థాయిలోకి లాగేయటం కోసం అని చెప్పేసి అనుగ్రహం కొద్దీ వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని అనుగ్రహించడానికి వచ్చి ఇంత చేసినప్పుడు మనం ఏంటంటే, వాళ్ళు చెప్పిన స్థాయిని మనం అందుకోవటానికి చిన్న ప్రయత్నం, నువ్వే అందుకోలేవురా కానీ చిన్న ప్రయత్నం చేసావనుకో, నా అనుగ్రహం వల్ల నువ్వు సిన్సియర్గా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ సిన్సియర్గా నువ్వు చేసే ప్రయత్నానికి
నా అనుగ్రహం తోడవుతుంది. ఆ అనుగ్రహం వల్ల ఆ దేహ బుద్ధి పోతుంది. గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోని మనకి ఆ స్వరూప స్థితి అనుభవంలోకి రాదు, వేరు బుద్ధి పోదు. అందుకని చెప్పేసి ఎప్పుడూ కూడా భగవంతుడిని వినయంతో, శ్రద్ధతోటి, వినయంతో, ఆ శ్రద్ధే మామూలుగా మనకి భక్తులు ఒకరికొకరు ప్రేమ అంటాం, భగవంతుడి మీద మనకు ఉన్నదాన్ని భక్తి అంటాం. అంటే ఆ ప్రేమే భగవంతుడి మీద చూపించినప్పుడు అది అంటే చిన్న చిన్న మనం ఏదో పువ్వు పెట్టు, మనం 35 ఏళ్ళు ఆయన మనల్ని అనుగ్రహించటం వల్ల మనకి దేహబుద్ధే అడ్డం అనేది తెలిసింది. అదే అజ్ఞానం అని తెలిసింది. మనం ఈ సత్సంగాలు ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే, నాన్నగారు ఉన్నంతసేపు నాన్నగారిని మనం ఆయన్ని ఆశ్రయించుండటం వల్ల, ఆయన అనుగ్రహిస్తూ ఉండటం వల్ల మనలో భక్తి పెరుగుతూ ఉండేది. ఆ లోకానికి సంబంధించినవన్నీ తగ్గుతూ ఉండేవి. అటుకన్నా ఆయన వైపే ఎక్కువగా మనకు ఉండేది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, భక్తులతోటి కలవకపోయినా, భగవంతుడిని డైరెక్ట్గా మనం ఇవన్నీ చెయ్యకపోయినా, ఆయన నామాన్ని ఆయన ఆశ్రయించి ఆయన ఏది చేయమన్నాడో అవన్నీ మనం ఆయన స్మరించకపోయినా, ఆయన చెప్పిన శాస్త్రాన్ని వినకపోయినా, మళ్ళీ మనం ఏమవుతుందంటే సమాజంలో లౌకికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, మనం ప్రపంచంలో నివసిస్తున్నాం కాబట్టి వాళ్ళతోటి సంగమం వచ్చేస్తుంది. ఈ సత్పురుషుడితోటి సత్వస్తువుతోటి సంగమం వదిలిపోతుంది. వాళ్ళతోటి ఎక్కువ సంగమం వచ్చేసి మనం జారిపోతూ ఉంటాం. అందుకని ఈ సత్సంగాలన్నీ పెట్టుకుని భక్తులతోటి కలిసి మనం మనకు ఉన్నటువంటి భక్తిని పెంచుకుంటూ ఉండాలి. భక్తులతో కలవకపోయినా, మనం భగవంతుడి యొక్క స్మరణ చేయకపోయినా, అధ్యయనం చెయ్యకపోయినా, ఇవన్నీ సత్కర్మ చెయ్యకపోయినా మనం ఏమవుతుందంటే నెమ్మదిగా మనకి ఉన్న భక్తి తగ్గిపోయి లౌకికులతో కలిసిపోయి మళ్ళీ మనం అజ్ఞానం అనే సముద్రంలో కొట్టుకుని ఆ పుట్టటం, మరణించటం, ఆ కర్మ సముద్రంలోనే తిరుగుతూ ఉంటాం. అందుకనే ఈ సత్సంగాలు కానీ ఇవన్నీ కానీ ఆ సద్వస్తువుతోటి మనం కలిసి ఉండేదాకా ఈ సత్సంగాలు ఇవన్నీ మనకి అవసరం. ఆ సత్య వస్తువుతోటి ఎప్పుడైతే మనం కలిసి ఆయనతో ఐక్యం అంటే మనకి ఇవన్నిటి వల్ల మనం భగవాన్ హాల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కువ శ్రవణానికన్నా డైరెక్ట్గా సైలెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సైలెన్స్ అంటే మనం ఏదైతే శ్రవణం చేస్తున్నామో ఆ శ్రవణంలో మన మనసులో అనేక వాసనలు, అనేక విషయాలు, అనేక అలవాట్లు అవన్నీ కూడా ఆ శ్రవణంలో ప్యూరిఫై అయ్యి వాటిని మనం ఆ శ్రవణం ద్వారా శాస్త్రంలో ఏం చెప్పాడో దాన్ని ఆచరించటం వల్ల, అలాగ ఆలోచించటం వల్ల పాజిటివ్గా అవన్నీ ఏమవుతాయంటే మన మనస్సుని పవిత్రం చేసి లోపలికి మనకి ఆ సైలెన్స్ని అందుకునేటట్లుగా చేస్తూ ఉంటాయన్నమాట. శ్రవణం లేకపోతే ఏమవుతుందంటే డైరెక్ట్గా మనం సైలెన్స్ అందుకునే స్థితి కొద్ది మందికి ఉంటుంది, అందరికీ ఉండదు. శ్రవణం చేసి శ్రవణ మననాదులు చేసిన తర్వాత మన మనసు పలచబడ్డప్పుడు అది సైలెన్స్కి అలవాటు పడుతుందన్నమాట. మొదటిగానే మనం సైలెన్స్ని అలవాటు చేద్దాము అనుకుంటే కనుక మన మనసు బాహ్యంగా ప్రపంచంతో, ఈ భక్తితోటి వీటితో సమన్వయం కుదరక అటు ఇటు కాకుండా అయిపోతూ ఉంటాం. అందుకని శాస్త్రాన్ని, భగవంతుడు చెప్పిన మాటల్ని శ్రవణం చేసి మననం చేస్తూ ఉండి దాంతోపాటు మనం సైలెన్స్ని అంటే మన మనస్సుని అణిగేటట్లుగా అణిగితే అది సైలెన్స్లో అణుగుతుంది, నశిస్తుంది. కాబట్టి నెమ్మదిగా శ్రవణ మననాదుల వల్లే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం శ్రవణం చేసాం. నాన్నగారి సబ్జెక్ట్ అంతా మనకి శ్రవణానికి అనేక అవకాశాలు ఇచ్చారు, ఆయన డైరెక్ట్గా మనకి బోధించారు. కానీ ఆ శ్రవణం చేసిన ఆ సబ్జెక్ట్ అంతా కూడా మననం చేసి దాన్ని మనం సైలెన్స్గా అంటే మన మనస్సుని అణిగేటట్టుగా సైలెన్స్ని మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో విచారణ ద్వారా కానీ లేకపోతే శరణాగతి ద్వారా కానీ దేని ద్వారా చేసినప్పటికీ శరణాగతిలో కూడా
మనకి ఏంటంటే శరణాగతి కుదరకపోతే విచారణ అని చెప్తారు. ఎందుకంటే శరణాగతిలో నీ సంకల్పమే నా సంకల్పం అని ఆయన సంకల్పాన్ని గౌరవించటం వల్ల మనసు అణిగిపోతుంది. కానీ మనం శరణాగతి చెందుతున్నాం అనుకుంటాము. ఏదైనా ఒక సంఘటన వచ్చినప్పుడు తండ్రి అలా కాదు ఇలా జరిగితే బాగుంటుంది కదా అని మన మనసు దాని సంకల్పంతో కలిసిపోతుంది. కానీ దాని సంకల్పాన్ని త్యాగం చేసి భగవంతుడి యొక్క సంకల్పమే తన సంకల్పంగా చేసుకోవటానికి టైం పడుతుంది. అందుకని మనకేంటంటే శరణాగతిలో భగవంతుడి సంకల్పమే, ఈశ్వరుడి యొక్క నిర్ణయమే మన నిర్ణయం. ఆయన సంకల్పాన్ని గౌరవిస్తేనే మనకు మనస్సు అణుగుతుంది అనేది మనకి దాంట్లో కూడా తెలియాలి. అంటే శరణాగతి అంటే నీదే భారం అని నోటితో అంటాం కాదురా, ఏదైతే జీవితంలో జరుగుతున్నాయో ప్రతి సంఘటనలోని ఆయన నిర్ణయాన్ని గౌరవించటం వల్ల నీ మనసు అణుగుతుంది. ఆయన నిర్ణయాన్ని గౌరవించకుండా నువ్వు ఇలా జరిగితే బాగుంటుంది అలా జరిగితే బాగుంటుందని నువ్వు ఆలోచించుకుని ఇలా జరగని తండ్రి నీదే భారం ఇలా జరగాలి అని భగవంతుడి మీద భారం వేస్తూ ఉంటే, నీ సంకల్పాన్ని ఆయన నెరవేర్చమని అడుగుతూ ఉంటే అది శరణాగతి కాదు అని నాన్నగారు చక్కగా మనకి తెలియజేయటం వల్ల ఆయన సంకల్పాన్ని గౌరవిస్తూ ఉంటేనే మనసు అణుగుతుంది, మన సంకల్పం కాదు అనేది మనకి తెలియాలన్నమాట. అంటే తెలిస్తేనే శరణాగతి. తెలియకుండా మనకి శరణాగతి పొందామంటే నోటితోటి కాదు, ఆచరణలో నీ మనసు ఆయన సంకల్పాన్ని గౌరవించి ఎదురు తిరగకుండా యాక్సెప్ట్ చేయటమే శరణాగతి. దాంట్లోంచే నీకు శక్తి వస్తుంది. ఆ శరణాగతి వల్లే నీకు లోపల ఉన్న మనసు నశిస్తుంది, అణిగిన మనసు నశిస్తుంది. నశించి లోపల ఉన్న వస్తువు వ్యక్తమవుతుంది. కాబట్టి మనకి శరణాగతి కుదిరితే శరణాగతి, శరణాగతి కుదరకపోతే నేనెవడును. శరణాగతి కుదిరింది అనుకుని మనం పొరపాటు పడకుండా ఆ నేను ఎవడను, ఆ దేహబుద్ధి తగ్గాలిరా, ఆ దేహబుద్ధి తగ్గుతాందో లేదో చూసుకో. నువ్వు అది చూసుకుంటా ఉంటేనే, పరిశీలిస్తూ ఉంటేనే నీకు నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది నీ పరిశీలనకి ఎవరికి వాళ్ళే చేసుకునేది, కానీ పక్క వాళ్ళు చేసేది కాదు. ఎవరైనా చెప్తే మనకి నచ్చదు, కానీ మన మనస్సులో ఉన్నటువంటిది మనం పరిశీలించుకున్నప్పుడు దానిలో ఉన్న దోషం మనకి తెలిసినప్పుడు మనం అంగీకరించి, మన పరిశీలనలో మనకి అది తెలిసినప్పుడు మనం అంగీకరించి దాంట్లోంచి బయటికి రావటానికి చూస్తూ ఉంటాం. కానీ పక్క వాళ్ళు ఏదన్నా చెప్తే మనకి చాలా అహంకారంగా ఉండి అబ్బే నేను ఇవన్నీ చేసేస్తున్నానని చెప్తాం. కానీ మన మనస్సును మనం పరిశీలించుకున్నప్పుడు మనకి చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన మనసుని పరిశీలించుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. తెలియటం వల్ల మనకి సాధన చేసుకునేటప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏది చేసుకోవాలి అనేది మళ్ళీ మనకి శ్రవణ మననాదుల వల్ల మనకి ఆ శాస్త్రం సపోర్ట్గా ఉంటుంది, భగవంతుడు మాట సపోర్ట్గా ఉంటుంది, ఆయన రూపం నామం మాట ఇవన్నీ సపోర్ట్గా ఉండి అవన్నీ అనుగ్రహిస్తూ ఉంటాయి. ఆయన రూపం మాట నామం అన్నీ కూడా అనుగ్రహమే. అవన్నీ కూడా మనల్ని అనుగ్రహించి మనకి దేహ బుద్ధిలోంచి విడుదల చేయడానికి అవన్నీ మనకి సహకరిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా అంటే ఎవరైనా మనం అంతా ఒక 30-35 ఏళ్ళ నుంచి భగవాన్ మార్గంలో ఉన్నాం, నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరైనా మనల్ని అడగచ్చు నేనెవడిని అంటే ఏంటి అంటే తెలీదు అంటే మనకి చాలా అవమానం, మన గురువుకి ఇంకా అవమానం. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆయన చెప్పిన టీచింగ్లో ఉన్న ఔన్నత్యం మనకు వంట పడితేనే మనం చెప్పగలుగుతాం, లేకపోతే మనం ఆచరించకపోతే మనం చెప్పలేము. మనం పరిశీలించుకుంటా ఉంటే, మనం అది విచారం చేసుకుంటా ఉంటే అప్పుడు మనం చెప్పగలుగుతాం అన్నమాట. లేకపోతే ఏంటంటే మనకి కాదు, మన గురువుకు కూడా 35 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత మనం భగవాన్ యొక్క ఔన్నత్యాన్ని మనం చెప్పలేకపోతే కనుక, ఎవరన్నా అడిగినప్పుడు వాళ్ళకి సంశయాన్ని తీర్చలేకపోతే అది మన గురువుకు అవమానం. అందుకని మన గురువుకు మనం పెద్ద పేర్లు మనం సంపాదించి పెట్టక్కర్లేదు, మనం జీవులు. అందుకని మన వల్ల వాళ్ళకి ఏం కాదు. కానీ మన గురువుకి గౌరవం పెరగాలి అంటే మనం ఆ టీచింగ్లో ఉన్న ఔన్నత్యం మనం పాటిస్తేనే అది వస్తుంది, మనం పాటించకుండా అది రాదు. అందుకని చెప్పేసి మనం
అది ఎంతో కొంత ప్రాక్టీస్ చేయటం వల్లే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటానికి మనం సమన్వయం చేయగలుగుతాం, చక్కగా చెప్పగలుగుతాం అన్నమాట. ఇవాళ మనకి ఎందుకయ్యా ఆరాధనలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయనతో ఉన్న మనకి మానసిక అనుబంధం వల్ల. ఆయన దేహం లేదు, ఈరోజు ఆయన దేహం వదిలేశారు. రాత్రి 8:45 8:47 అలాగ ఆయన దేహం వదిలేశారు. ఆయన ఒక జ్యోతి రూపంలో అరుణాచలంలో ఐక్యమైపోయారు. ఆయన అంటే ఆయన ఆత్మ అలాగా అరుణాచలేశ్వరుడు దాంట్లో ఐక్యమైపోయింది. కానీ మనకి దేహం లేకపోయినప్పటికీ ఆయన ఉన్నారు అనేది మన భక్తులందరికీ తెలుసు. కాబట్టి మనం ఆయన్ని దేహం ఉండటంతో సంబంధం లేకుండా ఉండే వస్తువే, ఆ చైతన్య స్థితే, ఆ బ్రాహ్మ్య స్థితే భగవాన్ అంటే ఆయన ఎప్పుడూ ఉన్నారు అనుకునే సజీవమైన విశ్వాసంతో మనం ప్రయత్నం చేసుకోవటం వల్ల ఆయనకి మనకి ఏంటంటే ఆయన్ని మనం గౌరవించినట్టు అనమాట. మిగిలిన వాళ్ళందరూ అంటూ ఉంటారు భగవాన్ చచ్చిపోయాడు కదా అంటే చచ్చిపోయేవాడు గురువు కాదు. అంటే దేహం చచ్చిపోతుంది, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుందయ్యా అంటే దగ్గరగా క్లోజ్గా ఉన్న భక్తులకి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ వివేకం అంతా వస్తూ ఉంటుంది. లౌకికులకి ఇదంతా తెలియదు. భక్తులకి ఏంటంటే ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఈ వివేకం అందుతుంది. కాబట్టి అంత చక్కగా మనం విడదీసి చెప్పగలిగి ఉండాలి. మనం కూడా ఏది పొందాలో దాన్ని పొందడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం సాధన చేస్తూ ఉంటేనే మనం ఎవరికైనా ఆదర్శంగా ఉంటాం. మనం పాటించకుండా ఎవరికైనా చెప్తే ఆ మాట వాడికి వంట పట్టదు. బ్రహ్మమై ఉండి చెప్పాడు కాబట్టే భగవాన్ కానీ నాన్నగారు కానీ మనకు సజీవమైన విశ్వాసం ఎలా వచ్చిందో అలాగే మనం కూడా ఎంతో కొంత పాటించి ఆ మార్గంలో ఉన్నప్పుడు మనం చెప్పిన మాటలు పక్క వాళ్ళకి వంట పడతాయన్నమాట. అంటే ఆరాధన అనగానే మనకి భగవాన్ ఉన్నాడు, శరీరం వదిలేస్తాడు కానీ భగవాన్ ఎప్పుడూ ఉన్నాడు. పిలిస్తే పలుకుతున్నాడు. మనకి భగవాన్ భగవాన్ అనగానే పలికేస్తున్నాడు. ఎలా పలుకుతున్నాడు? మనలో ఆత్మగా ఉండి పలుకుతున్నాడు అనేది మనకి స్పష్టంగా ప్రతి ఒక్క భక్తుడి ఎక్స్పీరియన్స్. కాబట్టి మనం ఆరాధనని కూడా ఎప్పుడు కూడా సైలెంట్గా మనం మాటలు వింటాం, కొంచెం సేపు శ్రవణం చేస్తాం. శ్రవణం చేసినప్పుడు మనసు కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత మనం ఆ సైలెన్స్ని ప్రాక్టీస్ చేస్తే ఆయన యొక్క ఆ మూలం వైపుకి ప్రయాణిస్తుంది మనసు. అందుకని చెప్పేసి ఇదంతా ఏంటంటే ఈ రోజంతా ఎక్కువగా సైలెన్స్ ద్వారా ఆయన్ని పొందటానికి ఎక్కువగా ఉపయోగించుకునే రోజు అన్నమాట ఆరాధన అంటే. పుట్టినరోజు అంటే ఆయన అన్నీ అందరికీ ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి అందరికీ ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. కానీ ఆరాధనలో మటుకు ఆయన స్థితిని మనం కూడా పొందటానికి ప్రయత్నించే రోజు. కాబట్టి ఈ ఆరాధన భక్తులందరికీ కూడా చాలా ప్రత్యేకమైన రోజు. మనం ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి మనం అలా ఉపయోగించుకుని ఆయన్ని పొందటానికి ప్రయత్నం. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.